అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం అనుమతితో అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 70 మీటర్లకు బదులు 140 మీటర్లకు పెరగనుంది. మూలపేట నుండి విశాఖకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ జాతీయ రహదారి పనులు వేగవంతం కానున్నాయి. విశాఖలో మెట్రో జాతీయ రహదారి ఒకే ప్రాజెక్టుగా ప్రారంభం కానున్నాయి. విశాఖలో మొత్తం 12 జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మార్చిలో జరిగిన నితిన్ గడ్కరీ చంద్రబాబు భేటీకి సంబంధించిన నిర్ణయాలు అధికారికంగా వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ను 140 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో 70 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేయగా ఇది సరిపోదని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులతోటి మంత్రులతోటి ఈ విషయాన్ని కన్వే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మిస్తుండటంతో 50 ఏళ్లలో ఓఆర్ఆర్ పైన పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని ఈ 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని చెప్పి దానికి కేంద్రం అంగీకారం తెలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం 140 మీటర్ల వెడల్పుకి అంగీకారం తెలిపింది. దీంతో విజయవాడ తూర్పు బైపాస్ కి సంబంధించినంత వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ కి అనుసంధానించడానికి 2 చోట్ల రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ మార్చి 5వ తేదీన జరిగినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర రవాణా శాఖ జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో ఓఆర్ఆర్ తో పాటు రాష్ట్రంలో అనేక రహదారుల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణానికి సంబంధించి లాస్ట్ ఎండింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు వైపు 4 వరుసలో బైపాస్ నిర్మించడానికి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే తూర్పు బైపాస్ ను వద్దని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై కోల్కతా NH-16 కి సఫాయి కాజా వద్ద ముగిసే విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి సమీపంలోని ఓఆర్ఆర్ వరకు 17 కిలోమీటర్ల మేర లింక్ రోడ్ నిర్మాణం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఔటర్ పరిధిలోకి చేరుతాయి. ఇంకా గుంటూరు శివార్లోని బుడంపాడు వద్ద NH-16 నుంచి నారాకోడూరు సమీపంలోని ఓఆర్ఆర్ వరకు 5.2 కిలోమీటర్ల మేర లింక్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు విశాఖలో 12 జంక్షన్ల మేరగా ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన దానికి కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఓఆర్ఆర్ నిర్మాణంకి సంబంధించి 140 మీటర్ల వెడల్పుతోటి దీనిని ఏదైతే నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.